మరి మనం గతంలో కౌంట్ కవూర్ ఏ విధంగా ఇటలీ ఏకీకరణ కోసం ప్రయత్నించాడు. మరి కౌంట్ కవూర్ తన దృష్టిని మరి ఫ్రాన్స్ని తోటి ఏ విధంగా స్నేహం చేయాలి, మరి ఫ్రాన్స్ తోటి స్నేహం చేసి మరి ఆస్ట్రియాని ఏ విధంగా ఓడించాలి అన్న ప్రయత్నాల గురించి మనము ఇంతకుముందు మరి డిస్కస్ చేశాము. మరి కౌంట్ కవూర్ 1810 నుంచి 61 వరకు మరి ఇతను జీవించాడు. మరి ఈ విధంగా జీవించినటువంటి కౌంట్ కవూర్ మరి ఇటలీ ఏకీకరణకు ప్రధానమైనటువంటి శత్రు దేశం ఏదంటే ఆస్ట్రియా. కనుక ఇక్కడ ఆస్ట్రియాను ఓడించడానికి మరి కౌంట్ కవూర్ ఇతర దేశాల మీద ఆధారపడాలి అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కౌంట్ కవూర్ తన యొక్క ఆలోచనల్ని మొదటగా బ్రిటన్ పైన సహాయం తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో బ్రిటన్ మరి ఇటలీకి సహాయం చేసేటువంటి స్థితిలో లేదు. కనుక బ్రిటన్ యొక్క సహాయము ఇంగ్లాండ్ ఇటలీకి ఎల్లవేళలా ఉంటుంది. కానీ ఆర్థికంగా సైనికంగా మరి ఇంగ్లాండ్ ఇటలీకి సహాయం చేయలేదన్న విషయము కౌంట్ కవూర్ గ్రహించాడు. మరి ఇలాంటి పరిస్థితిలో కౌంట్ కవూర్ మనకిష్టమున్నా లేకున్నా మన భవిష్యత్తు మరి ఫ్రాన్స్ దేశం పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి సెబాస్టోపోల్ బురదగుంట నుంచి ఇటలీ తామర పువ్వు జన్మిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో 1854లో క్రిమియా యుద్ధం అనేది రావడం జరుగుతుంది. మరి క్రిమియా యుద్ధము రష్యా టర్కీ పైన యుద్ధం ప్రకటిస్తుంది. మరి రష్యా టర్కీ పైన యుద్ధం ప్రకటిస్తే మరి టర్కీకి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మరి టర్కీ పక్షాన చేరాయి. మరి ఇందులో కౌంట్ కవూర్ ఆలోచన ఇచ్చినటువంటి ఏంటంటే 1854లో జరిగినటువంటి క్రిమియా యుద్ధంలో రష్యా టర్కీలు పాల్గొంటే మరి రష్యాకు మద్దతుగా ఆస్ట్రియా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ టర్కీకి కౌంట్ కవూర్ మద్దతు ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ టర్కీకి మద్దతు ఇచ్చినటువంటి దేశాలు ఏమేమంటే ఫ్రాన్స్, ఇంగ్లాండ్. కనుక ఇంతకుముందే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మన భవిష్యత్తు ఫ్రాన్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్ యొక్క ఆదరాభిమానాన్ని చూరగొనొచ్చు అని కౌంట్ కవూర్ భావించాడు. అయితే ఇక్కడ రష్యాకు మద్దతుగా ఆస్ట్రియా రాలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో 1856వ సంవత్సరంలో ప్యారిస్ సమావేశంలో మరి జరగడం జరుగుతుంది. ఈ ప్యారిస్ సమావేశంలో పాల్గొనమని కౌంట్ కవూర్కి ఆహ్వానం రావడం జరుగుతుంది. కనుక ఎక్కడైతే ఫ్రాన్స్, ఇంగ్లాండ్తో సమానంగా కౌంట్ కవూర్కి ఆహ్వానం రావడం జరుగుతుంది. ఇక్కడ మరి ప్యారిస్ సమావేశంలో కౌంట్ కవూర్ ఆస్ట్రియా పైన ఆస్ట్రియా యొక్క దురంతరాలని, ఆస్ట్రియా యొక్క దురంకారాన్ని మరి కౌంట్ కవూర్ చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో కౌంట్ కవూర్ మూడవ ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి మూడవ నెపోలియన్ యొక్క ఆదరాభిమానాల్ని కూడా ఇక్కడ పొందడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో 1858వ సంవత్సరంలో నెపోలియన్ ఫ్లాంబియర్స్ వద్ద తనను కలవమని కౌంట్ కవూర్ని ఆహ్వానించాడు. మరి ఈ విధంగా కౌంట్ కవూర్కి మూడవ నెపోలియన్ మధ్య సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల సారాంశమే మరి ఫ్లాంబియర్స్ ఒప్పందము, ఫ్లాంబియర్స్ ఒడంబడిక. మరి 1858వ సంవత్సరంలో ఫ్లాంబియర్స్ ఒప్పందం ప్రకారం ఇటలీ నుంచి ఆస్ట్రియన్లను తరిమివేసి ఆల్ప్స్ పర్వతాల నుంచి ఏడ్రియాటిక్ సముద్రం వరకు ఉన్నటువంటి భూభాగాల్లో ఉత్తర ఇటలీ రాజ్యానికి మరి రూపొందించడానికి అవసరమైనటువంటి సైనిక సహాయాన్ని ఫ్రాన్స్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఫ్లాంబియర్స్ ఒప్పందం ప్రకారం
ఇటలీ నుంచి ఆస్ట్రియన్లను తరిమివేసి ఆల్ప్స్ పర్వతాల నుంచి ఏడ్రియాటిక్ సముద్రం వరకు గల భూభాగాలతో ఉత్తర ఇటలీ రాజ్యాన్ని రూపొందించడానికి అవసరమైన సైనిక సాయాన్ని ఫ్రాన్స్ చేస్తుంది. అంటే లొంబార్డీ, వెనీషియా, పోప్ రాష్ట్రాల్లో కొన్నిటిని పీడ్మాంట్, సార్డినియా రాజ్యంలో కలిపివేయడానికి అంగీకరించాడు. ఆ తరువాత ఇటలీ రాజ్యాలన్నిటినీ పోప్ అధ్యక్షతన ఒక సమైక్య కూటమిగా ఏర్పరచాలి అని కూడా మరి ఫ్లాంబియర్స్ ఒప్పందంలో చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఫ్లాంబియర్స్ ఒప్పందం చేసుకోవడంతో మరి ఈ విధంగా ఇటలీ నుంచి ఆస్ట్రియన్లను తరిమివేయడానికి మరి ఫ్రాన్స్ సహాయం చేస్తుంది. కాబట్టి ఫ్రాన్స్కి సెవాయి నీస్ ప్రాంతాన్ని ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. ఫ్రాన్స్కి సెవాయి నీస్ ప్రాంతాలు సార్డినియా ఫ్రాన్స్కి ఇవ్వాలి. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో సార్డినియా ఫ్రాన్స్ల మధ్య మరి సంబంధ బాంధవ్యాలు మరి బలంగా ఉండాలన్న ఉద్దేశంతో సార్డినియా రాజైనటువంటి రెండవ విక్టర్ ఇమాన్యుయల్ తన 15 సంవత్సరాల గల కూతురైనటువంటి క్లాతిల్డాను మూడవ నెపోలియన్ సోదరుడైనటువంటి జెరోమ్ బోనపార్ట్కి చేశాడు. సార్డినియా రాజైనటువంటి రెండవ విక్టర్ ఇమాన్యుయల్ తన యొక్క కుమార్తె అయినటువంటి క్లాతిల్డాను ఈమెకు 15 ఇయర్స్ ఉంటుంది. మూడవ నెపోలియన్ సోదరుడైనటువంటి జెరోమ్ బోనపార్ట్కి చేయడం జరుగుతుంది. ఇక్కడ జెరోమ్ బోనపార్ట్కి 37 ఇయర్స్ ఉంటుంది కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఫ్లాంబియర్స్ ఒప్పందం చేసుకోవడం కూడా మూడవ నెపోలియన్ యొక్క ఆలోచన కూడా ఎంతో లోతైనది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా ఆలోచించాడు మూడవ నెపోలియన్. ఎందుకంటే మూడవ నెపోలియన్ ఒకప్పుడు కార్బోనరీలో సభ్యుడు కనుక ఇతను కార్బోనరీలో సభ్యుడు కాబట్టి ఇటలీ ఏకీకరణకు మరి కొంతవరకు ఇతను కూడా మరి సుముఖుడే అని చెప్పవచ్చు. అయితే ఫ్రాన్స్లో ఇంకొక కారణం ఏంటంటే ఫ్రాన్స్లో ఉదారవాదుల యొక్క అభిమానాన్ని కూడా చూరగొనవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాన్స్లో తన యొక్క ఆదరాభిమానాన్ని మరి ఉదారవాదుల యొక్క అభిమానాన్ని చూరగొనడం ద్వారా తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అందుకే మరి అదేవిధంగా 1865లో వియన్నా సమావేశ నిర్ణయాన్ని కూడా ఇతను తోసిపుచ్చడం జరుగుతుంది. అదేవిధంగా నెపోలియన్ పతనానికి మరి తోడ్పడేటువంటి ఆస్ట్రియా పైన, ఎందుకంటే నెపోలియన్ మరి చనిపోయిన తర్వాత 1815లో ఓడిపోయిన తర్వాత వియన్నా కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆస్ట్రియా పైన ఫ్రాన్స్ పగ తీర్చుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మూడవ నెపోలియన్ యొక్క పేరు ప్రఖ్యాతులు మారుమోగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఆస్ట్రియాను తరిమివేసి సార్డినియాను సహకరించి ఇటలీ ఏకీకరణను తోడ్పడితే ఇటు ఇటలీలోను అటు ఫ్రాన్స్లోను మూడవ నెపోలియన్ యొక్క పేరు ప్రఖ్యాతులు నిలబడుతుంది అని మరి ఇతను చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో 1858వ సంవత్సరంలో జరిగినటువంటి ఫ్లాంబియర్స్ ఒప్పందం తర్వాత కౌంట్ కబూర్ సార్డినియాలో సైన్యాన్ని సమీకరించాడు. మరి ఎప్పుడైతే కౌంట్ కబూర్ సార్డినియాలో సైన్యాన్ని సమకూర్చాడో మరి సార్డినియా ప్రభుత్వాన్ని నీ సైన్యాన్ని సమీకరించవద్దని ఆస్ట్రియా హెచ్చరించింది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆస్ట్రియా యొక్క హెచ్చరికలని కౌంట్ కబూర్ ఖాతరు చేయలేదు. మరి అదేవిధంగా దానిపైన ఆస్ట్రియా చక్రవర్తి అయినటువంటి ఫ్రాన్సిస్ జోసెఫ్ సార్డినియా పీడ్మాంట్ రాజ్యం పైన యుద్ధం ప్రకటించాడు. మరి ఈ విధంగా 1859 ఏప్రిల్ జూలై మధ్య 6 వారాల పాటు సార్డినియా ఫ్రెంచి సైన్యాలు ఆస్ట్రియా సైన్యాలతోటి పోరాడి మజెంటా, సల్ఫరినో యుద్ధాల్లో ఓడించాయి. 1859లో ఏప్రిల్ జూలై మధ్య 6 వారాల పాటు సార్డినియా ఫ్రెంచి సైన్యాలు ఆస్ట్రియా సైన్యాలతో పోరాడి మరి ఆస్ట్రియాను మెజెంటా, సల్ఫరినో యుద్ధాల్లో ఓడించాయి. లొంబార్డీ నుంచి ఆస్ట్రియా సైన్యం తరిమివేయడం జరుగుతుంది. లొంబార్డీని సార్డినియా ఆక్రమించింది. మరి ఈ తరుణంలో
ఫార్మా, మొడెనా, టస్కనీ, రొమాగ్నా ప్రజలు తిరుగుబాటు చేసి తమ పాలకుల్ని తరిమివేశారు. సార్డీనియా ఫ్రెంచి సైన్యాలు విజయత్వంతో విజయఢంక మోగించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిలో మూడవ నెపోలియన్ అకస్మాత్తుగా 1859 జూలై 11వ తేదీన ఆస్ట్రియా చక్రవర్తి అయినటువంటి ఫ్రాన్సిస్ జోసెఫ్ తోటి విల్లా ఫ్రాంకా సంధి తీసుకున్నాడు. ఇక్కడ మూడవ నెపోలియన్ సార్డినియా ఫ్రెంచ్ సైన్యాలు విజయోత్సవంతో ఆస్ట్రియాను ఓడించినందుకు విజయోత్సవంతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మూడవ నెపోలియన్ 1859 జూలై 11వ తారీఖున ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాన్సిస్ జోసెఫ్తో విల్లా ఫ్రాంకా సంధి కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం లొంబార్డీ, సార్డినియా ఇవ్వడానికి, పోప్ ఆధ్వర్యంలో ఇటలీ రాజ్యాల సమైక్య ఏర్పాటు చేయడానికి, ఫార్మా, మొడెనా, టస్కనీలో తిరిగి వాటి పాలకులు ఇవ్వడానికి అంగీకరించడం జరుగుతుంది. 1859 జూలై 11వ తారీఖున ఆస్ట్రియా చక్రవర్తి అయినటువంటి ఫ్రాన్సిస్ జోసెఫ్ తోటి మూడవ నెపోలియన్ విల్లా ఫ్రాంకా సంధి కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం లొంబార్డీని సార్డినియాకి ఇవ్వడానికి, పోప్ ఆధ్వర్యంలో ఇటలీ రాజ్యాల సమైక్య ఏర్పాటు చేయడానికి, ఫార్మా, మొడెనా, టస్కనీలు తిరిగి వాటి పాలకులు ఇవ్వడానికి అంగీకరించడం జరుగుతుంది. ఈ విధంగా విల్లా ఫ్రాంకా సంధి జరగకన్నా ముందు మూడవ నెపోలియన్ మాట మాత్రమైన ఈ విషయాన్ని రెండవ నెపోలియన్ కానీ కౌంట్ కవుర్ కానీ చెప్పలేదు. ఇది పూర్తిగా నెపోలియన్ ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయము అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా కౌంట్ కవుర్ ఫ్లాంబియర్స్ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయలేదు. ఈ విధంగా ఫ్లాంబియర్స్ ఒప్పందాన్ని చేసుకున్నటువంటి ప్రకారం సెవాయి నీస్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ చక్రవర్తికి ఇవ్వాలి. కానీ ఇంతలోనే మూడవ నెపోలియన్ విల్లా ఫ్రాంకా సంధి ఆస్ట్రియా చక్రవర్తి తోటి ఫ్రాన్సిస్ జోసెఫ్ తోటి చేసుకున్నాడు. దీనికి మూడవ నెపోలియన్ సెవాయి నీస్ ప్రాంతాలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, యుద్ధ ఖర్చులు ఇస్తే చాలని మూడవ నెపోలియన్ సార్డినియా రాజైనటువంటి రెండవ విక్టర్ ఇమాన్యుయల్ అన్నాడు. దీనికి రెండవ విక్టర్ ఇమాన్యుయల్ అంగీకరించాడు. ఎందుకంటే యుద్ధ ఖర్చులు ఇవ్వడానికి రెండవ విక్టర్ ఇమాన్యుయల్ అంగీకరించాడు. కానీ కౌంట్ కవూర్ ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే నెపోలియన్ తమను నట్టేంట ముంచాడని, అదేవిధంగా అతను చేసినటువంటి ద్రోహం మరవరాదని చెప్పడం జరుగుతుంది. అందుకే రెండవ విక్టర్ ఇమాన్యుయల్ మూడవ నెపోలియన్ యొక్క ప్రతిపాదనని ఆమోదించాడు. కాబట్టి కౌంట్ కవూర్ తన రాజైనటువంటి రెండవ విక్టర్ ఇమాన్యుయల్ పైన కోపంతో తన పదవికి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది కౌంట్ కవూర్. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇటలీ ప్రజల యొక్క కోరిక ఫలిస్తున్నటువంటి తరుణంలో నెపోలియన్ యుద్ధాన్ని విరమించడం గల కారణాలు ఏంది అని మనం ఒకసారి చూస్తే ఇటలీ ప్రజలు ఫ్రెంచి ఉదారవాదులు మూడవ నెపోలియన్ యొక్క చర్యను వ్యతిరేకించారు. అయితే ఈ పరిస్థితిలో నెపోలియన్కి అలాంటి పరిస్థితిలో గత్యంతరం లేదు. ఎందుకంటే అప్పటికే జరిగినటువంటి యుద్ధాల్లో చాలామంది ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. యుద్ధ భూమిలో అనేక మంది గాయపడడం జరుగుతుంది. వారి యొక్క ఆర్తనాదాలను వినలేక మూడవ నెపోలియన్ చలించిపోయాడు. అదేవిధంగా అతని యొక్క హృదయం కలిచివేసింది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో లొంబార్డీని జయించినప్పటికీ వెనీషియాను జయించడం దుర్లభము అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వెనీషియా రాష్ట్రంలో వెరేనా, మంత్యా, పెచేరా, లెగ్నోనా అనే 4 దుర్భరమైనటువంటి కోటలు ఆస్ట్రియాకు ఉన్నాయి. వెనీషియాను జయించినప్పటికీ, లొంబార్డీని జయించినప్పటికీ వెనీషియా రాష్ట్రంలో వెరోనా, మత్వా, పెచీరా, లెగ్నోనా అనే 4 దుర్భేదమైనటువంటి కోటలు ఆస్ట్రియాకు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పైగా సుదీర్ఘ దండయాత్రలకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, మందులు,
రవాణా సౌకర్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెంచి స్కందవారాల్లో కూడా కలరా వ్యాపించింది. మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రష్యా తన సైన్యాన్ని రైన్ నది ప్రాంతంలో మోహరిస్తూ ఉంది. మరి ఈ విధంగా ప్రష్యా రైన్ నది సమైక్య ప్రాంతం మోహరిస్తుందని, ఆస్ట్రియాతో యుద్ధం విరమించకపోతే ప్రష్యా ఫ్రాన్స్ పైన దాడి చేయగలదని ప్యారిస్ నుంచి వార్తలు వచ్చాయి. ఇక్కడ మనం ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రష్యా ఫ్రాన్స్పై దాడి చేయగలదని మరి ప్యారిస్ నుంచి వార్తలు నెప్పులే వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మూడవ నెపోలియన్ ఏకపక్షంగా మరి తన నిర్ణయాన్ని తీసుకొని ఆస్ట్రియా చక్రవర్తితోటి సంధి చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో లొంబార్డీ, సార్డినియా, ఫీడ్మెంట్ రాజ్యంలో విలీనం చేయడం జరుగుతుంది. మధ్య ఇటలీలో పాలకులు పారిపోగా ఆ రాజ్యాల్లోని ప్రజలు సార్డినియా రాజ్యంలో కలవదలిచారు. బెనిటో రికాసాలి లాంటి దూరదృష్టి గలటువంటి దేశభక్తులు ప్రజల యొక్క అభిమతాన్ని మరింతగా బలపరిచారు. బెనిటో రికాసాలి లాంటి దూరదృష్టి గల దేశభక్తులు ప్రజల యొక్క అభిమానాన్ని మరింత బలపరిచారు. అయితే ఈ పరిస్థితిలో ప్రజల యొక్క అభిమానం ఉంటే మాత్రమే చాలదు. ముఖ్యంగా విదేశీయులు, ముఖ్యంగా ఫ్రాన్స్ వ్యతిరేకిస్తే వారి అభిమతం నెరవేరదు. అందుకే 1860 జనవరి 20 తారీఖున ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి కౌంట్ కవూర్ ఆ అవకాశాన్ని జారవిడచలేదు. మరి అతడు నెపోలియన్ చక్రవర్తితో కలిసి ప్రజల అభిమతానికి అనుగుణంగా మధ్య ఇటలీ రాజ్యాలను సార్డినియాలో కలుపుకోవడానికి నీస్, సెవాయి ప్రాంతాన్ని ఫ్రాన్స్కి ఇవ్వడానికి సార్డినియా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి కౌంట్ కవూర్ 1860లో రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి మూడవ నెపోలియన్ని కలిసి ప్రజల అభిమతానికి అనుగుణంగా మధ్య ఇటలీ రాజ్యాలను సార్డినియాలో కలుపుకోవడానికి నీస్, సెవాయి ప్రాంతాలను ఫ్రాన్స్కి ఇవ్వడానికి సార్డినియా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపాడు. నెపోలియన్ అందుకు అంగీకరించాడు. తర్వాత మోడెనా, ఫార్మా, టస్కనీ, రొమగ్నా మొదలైన రాజ్యాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మరి రాజ్యాల్లోని ప్రజలు సార్డినియాలో కలవడానికి తమ ఆమోదాన్ని తెలపగా వాటినన్నిటినీ సార్డినియా తనలో ఐక్యం చేసుకుంది. అంతటితో ఒక వెనిసియా తప్ప ఉత్తర ఇటలీ అంతా ఐక్యంకి అయింది. ఇటలీ ఏకీకరణలో ఒక ముఖ్య ఘట్టం అనేది పూర్తయింది. రెండవ విక్టర్ ఇమాన్యుయల్ 1860 ఏప్రిల్ నెలలో తన రాజధాని అయినటువంటి ట్యూరిన్ పట్టణంలో ఇటలీ పార్లమెంట్ని ప్రథమంగా సమావేశపరిచాడు. మరి ఈ సంఘటనతో ఇటలీ ప్రజలు ఎంతో ఆనందదాయకమైనది. దక్షిణ ఇటలీ ఏకీకరణ చేసే బృహత్ కార్యకారణాన్ని మరి తర్వాత వచ్చినటువంటి గారిబాల్డి మరి ఈ యొక్క సంస్కరణని మరి ఇటలీ ఏకీకరణలో మరి కీలక పాత్ర పోషించినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే మనకు గారిబాల్డి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గారిబాల్డి యొక్క సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా మరి ఇటలీ ఏకీకరణ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా కౌంట్ కవూర్ తన యొక్క జీవిత కాలంలో మరి ఇటలీ ఏకీకరణను మరి మనస వాచ మరి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి కౌంట్ కవూర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కౌంట్ కవూర్ మరి రాజు యొక్క ఆదరాభిమానాలే కాకుండా మరి ప్రధానమంత్రి పదవిని చేపట్టి మరి ఇటలీని ఐక్యంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతను ఇంగ్లాండ్లో మరి ఇంగ్లాండ్ కానీ రష్యా దేశాన్ని పర్యటించినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క కౌంట్ కవూర్ అని చెప్పవచ్చు. మరి ఆ విధంగా ఆ దేశాలు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాయో మరి ఈ ఇటలీ దేశాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలి అని మరి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈ యొక్క కౌంట్ కవూర్ అని కూడా మనం చెప్పవచ్చు. మరి ఆ తర్వాత ఇటలీ ఏకీకరణను మరి కంప్లీట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, సాహసమైన వ్యక్తి ఎవరంటే జోసెఫ్ గారిబాల్డి అని మనం చెప్పవచ్చు.